ఆరాధించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి ప్రభు ఉన్నతమైన నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. వి హావ్ బీన్ ప్రేయింగ్ ఫర్ దిస్ పర్టికులర్ డే. ఈ రోజు కోసం వి డిడ్ చైన్ ప్రేయర్స్, వి డిడ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ప్రత్యేక రీతిగా ఒక్కళ్ళంగా ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఈ ఉన్నతమైన ఈ రోజు నిమిత్తమై దేవుడి యొక్క ఏర్పాటు ప్రకారం ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం జరిగించుకునే కృప ప్రభు ఇచ్చారు. అందును బట్టి ప్రభు నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. ఐ సిన్సియర్లీ వాంట్ టు థ్యాంక్ రెవరెండ్ మధుసూదన్ రావు గారు, సో అవర్ పాస్టర్. చాలా వందనాలు తెలియజేస్తున్నాం వారికి, ప్రత్యేక రీతిగా సంఘానికి. వి వాంట్ టు థ్యాంక్ ద ఎల్డర్స్ ఫర్ ఇన్వైటింగ్ us. వి వాంట్ టు థ్యాంక్ ద బోర్డ్ మెంబర్స్. వి వాంట్ టు థ్యాంక్ ద సెక్రటరీ. వి వాంట్ టు థ్యాంక్ ద బోర్డ్ మెంబర్స్. ప్రత్యేక రీతిగా యూత్ డైరెక్టర్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినందుకు. సో వి వాంట్ టు రియలీ థ్యాంక్ ద కోయర్ లీడర్ అండ్ టు ఆల్ ద యూత్ అండ్ టు ఆల్ ద చర్చెస్. అన్ని సంఘాలకి లైవ్ లో వీక్షిస్తున్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా యునిక్ వేగా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ డెలిగేటెడ్ అథారిటీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ ని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావాలు నేను ఆరోపిస్తున్నాను. మీరు ఇందాక పాడినటువంటి ద థీమ్ సాంగ్, ఇట్ వాస్ సో మూవింగ్. వాట్ ఏ సాంగ్ ఈస్ దిస్ రియలీ. దేవుడు ఆయన కృప చొప్పున ఈ పాటని ఈ నేటి తరం యవ్వనస్తుల హృదయాల్లో, ఆ రోజుల్లో ఇర్మియా ప్రవక్తని, యెహెజ్కేలు ప్రవక్తని అప్పటికప్పుడు దేవుడు తన మాటల్ని నోటులో ఉంచి రాయించినట్టుగా ఈ పాట నాకు అనిపించింది. ప్రతి పదము సో స్పెషల్, ఇట్ ఈస్ హార్ట్ టచింగ్. అండ్ మా ప్రార్థన ఈ పాట ద్వారా అనేక మంది మార్పు చెందాలి, అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలి. పాటలకి మనుషుల్ని మార్చే శక్తి ఉంది. స్తోత్రం చెప్దాం ఒకసారి. పాటలకి మనుషుల్ని మార్చే శక్తి ఉంది, మనుషుల్ని దేవుడి వైపు నడిపించగలిగేటువంటి శక్తి ఉంది. ఒక మాటని చెప్పి అతి త్వరగా దేవుడి యొక్క వాక్యంలోకి నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాను. అప్పుడే ప్రభువుని ఎరిగినటువంటి చిన్న తమ్ముడు దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే నిజరక్షకుడు అన్న వాస్తవాన్ని ఎరిగి ఇంటి దగ్గరికి వచ్చి అన్నయ్యతో చెప్తున్నాడంట, అన్నయ్య నేను ప్రభువుని ఎరిగాను, దేవుని నమ్ముకున్నాను అని చెప్తాడంటే అన్నయ్యకి పట్టరాని కోపం వచ్చింది. తమ్ముడు దేవుణ్ణి ఎరిగాడు అనేటువంటి మాట అన్నయ్య జీర్ణించుకోలేకపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాడు అన్న మాట తట్టుకోలేకపోతున్నాడు అన్నయ్య. వెంటనే తమ్ముడు వైపు తిరిగి చూసి ఈ రీతిగా అంటం ప్రారంభించాడు, అరే తమ్ముడు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగాను అంటున్నావు, రక్షకుడిగా అంగీకరించాను అంటున్నావు, కాబట్టి నా ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వను, నా ఆస్తిలో నీకు ఏ వాటా ఇవ్వను, నీకు నాకు ఈ రోజు నుంచి ఏ సంబంధం లేదు, వెళ్ళిపో అని చెప్పి వెంటనే వెళ్ళగొట్టేశాడంట తమ్ముడిని. తమ్ముడు ఇంటిని వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అన్న వైపు దీనంగా చూస్తున్నాడు. దీనంగా చూస్తూ ఇల్లు వదిలిపెట్టి అడుగులు వేస్తూనే అన్న వైపు చూస్తూనే ఒక పాట పాడటం ప్రారంభించాడు. ఏ పాట తెలుసా? అన్నా, మన యేసు ప్రభువు కన్నా రక్షకుడు లేడు అనేటువంటి పాట. అన్న వైపు చూస్తూ పాడుతున్నటువంటి పాట ఎందుకో అన్న హృదయాన్ని కదిల్చి వేసేసింది. తమ్ముడు వెళ్ళిపోయాడు ఇల్లు విడిచిపెట్టి. అన్న ఈ పాటనే ఆలోచించడం ప్రారంభించాడు ఇంట్లో కూర్చుని. అన్నా, మన యేసు ప్రభువు కంటే రక్షకుడు లేడన్నా అనేటువంటి పాట అన్నని బాగా పట్టుకున్నటువంటి ఆ పాట అన్న జీవితాన్ని మార్చేసింది. ఒకరోజు తమ్ముడిని పిలిపించుకున్నాడు. తమ్ముడు రావూరి లక్ష్మణ్ రావు గారిని పిలిపించుకుని, తమ్ముడు, నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు వారిని నేను నమ్ముకోవాలనుకుంటున్నాను రా అన్నాడంట. ఆ పాట తన హృదయాన్నే మార్చేసింది. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వెంటనే ఒక పాట రాశాడండి. ఇలాంటిదా యేసు ప్రేమ అనేటువంటి పాట. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి పాట. ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా ఈ ప్రేమ అనేటువంటి పాట. ఆ పాట రాసింది ఎవరో కాదు, రావూరి రంగయ్య గారు. ఆ రోజుల్లో తన తమ్ముడు రాసినటువంటి పాటని తన హృదయంలో నొచ్చుకుని రాసుకున్నటువంటి పాట ఈరోజు అనేక మంది జీవితాల్ని
మారుస్తున్నటువంటి పాట, ఉగ్రతలోంచి తప్పిస్తున్నటువంటి పాట ఆ పాట. సో ఇట్ ఈస్ అవర్ ప్రేయర్, మా ప్రార్థన ఈ పాట కూడా, లెట్ దిస్ సాంగ్ మే బ్రింగ్ మిలియన్స్ ఆఫ్ యంగ్ సోల్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అనేక మందిని ఉగ్రతలోంచి రక్షణలోకి నడిపించే పాటగా ప్రభు ఈ పాట చేయాలని నేను మనసారా కోరుకుంటూ ఈ పాటని ప్రభు దీవించాలని ఆశపడుతున్నాను. వీ హ్యావ్ బీన్ వెరీ ఫెమిలియర్ విత్ అవర్ థీమ్. ఈ థీమ్ గురించి మనకి బాగా ఇప్పటికే వీఆర్ ప్రేయింగ్, మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఈ థీమ్ బాగా పరిచయము, బాగా ఈ దినాల్లో ఈ ప్రస్తుతపు సమయాల్లో ఈ థీమ్ తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి మాట చెప్పటంలో ఏ అతిశయోక్తి లేదు. ఒక అద్భుతమైన శీర్షిక ప్రభు యవనస్తుల హృదయాల్లో పెట్టి ఈ థీమ్ బ్రదర్ ఈ థీమ్ మీద మీరు చెప్పాలి అని చెప్పి ఫ్యూ మంత్స్ బ్యాక్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అజయ్ ద్వారా ఈ అజయ్ గారు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషించాను, ఎందుకంటే ఈ దినాల్లో ఇలాంటి థీమ్ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. కాబట్టి మన అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం నుంచి 30వ వచనం దాకా రాయబడిన వాక్య భాగాన్ని శీర్షికగా మన ముఖ్య మెయిన్ వర్స్ గా మనం ఎంచుకున్నాం. ఆ వచనం దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ముందు లెట్ మీ ట్రై టు అన్పాక్ ఫ్యూ థింగ్స్. ఆ వచనం ఆ శీర్షిక మీద మనం ధ్యానించటానికి ముందు కొన్ని ప్రాముఖ్యమైన ప్రథమాల్ని మీ దగ్గర పెట్టాలి, కొన్ని ప్రాముఖ్యమైన ప్రథమాలతో మిమ్మల్ని ముందుకు నడిపించాలి అని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రస్తుతపు దినాల్లో ఉగ్రత అనేటువంటి మాట మనము చాలా స్పష్టముగా ధ్యానించగలిగేది, తెలుసుకోగలిగేది, మన మనస్సులో ఎవరు చెప్పకుండానే గుర్తుండిపోయేది. బిఫోర్ ఐ టేక్ యూ టు ద వర్డ్ వ్రాత్, ఆ ఉగ్రత అన్న పదాన్ని మనం ధ్యానించటానికి, అడుగులు వేయటానికి ముందు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న యవ్వనస్తుల యొక్క జాబితాని ఒక్కసారి మనం గమనిస్తే ఇండియా హ్యాస్ 26.79 యంగ్ పీపుల్. ఆ మాట మర్చిపోవద్దు. మన భారతదేశంలో మొత్తం యవ్వనస్తుల యొక్క పర్సెంటేజ్ ఎంతమంది అంటే కనుక 29%కి మించినటువంటి యవ్వనస్తుల యొక్క సంఖ్య చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇఫ్ వి మిక్స్ అప్ ద మిడిల్ ఏజ్ అండ్ ద యంగ్ ఏజ్ అండ్ ద టీనేజ్, ఒక్కసారి మూడిట్ని మిక్సప్ చేస్తే వీఆర్ కన్సిస్ట్ ఆఫ్ 65% ఆఫ్ యంగ్ జనరేషన్ ఇన్ దిస్ ఇండియా. మన భారతదేశంలో 65% యవ్వనస్తుల యొక్క పర్సెంటేజ్ మనం ఈ 3 గ్రూప్స్ ని కలిపితే మనకి బాగా అద్భుతంగా చాలా స్పష్టంగా కనపడుద్ది. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, మన భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జస్ట్ 35 ఇయర్స్, 35 సంవత్సరాలే. ఒక వ్యక్తి సగటు జీవించే కాలం ఎంతయ్యా అంటే భారతదేశంలో అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఈస్ ఓన్లీ 35 ఇయర్స్, కేవలం 35 సంవత్సరాలే. ఈ 35 సంవత్సరాల తన సగటు జీవిత కాలంలో 3లో ఒక యవ్వనస్తుడికి ఉండే అలవాటు ఏంటో తెలుసా, డ్రగ్స్. ప్రతి 3లో ఒక యవ్వనస్తుడి రోజు పాడైపోయే ప్రక్రియ ఏంటయ్యా అంటే కనుక డ్రగ్స్ తో పాడైపోతున్న పరిస్థితులు మన కళ్ళెదురుగుండా బాగా కనపడుతున్నాయి. ఇల్లీగల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్. అంత మాత్రమే కాదు, 3 in 1 has been drunk in the past 1 hour. 3లో ఒక యవ్వనస్తుడు తాగుతాడు. మీకు తెలుసో తెలియదు కానీ భారతదేశంలో అతి త్వరగా యవ్వనస్తులు దేని వైపు ఆకర్షించబడుతున్నారయ్యా అంటే కనుక ఆల్కహాలిజం. అతి భయంకరమైన దుర్వలవాటు ఈరోజు యవ్వనస్తుల్ని పట్టి పీడించుతుంది అంటే కనుక ఏ మాత్రం అతిశయోక్తి కాదు. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ షాకింగ్ ఇన్ఫర్మేషన్. అవుట్ ఆఫ్ 10, 9 యంగ్ పీపుల్ వాచ్ పార్న్. మీకు తెలుసా, 10 మంది యవ్వనస్తుల్లో 9 మంది యవ్వనస్తులు ఈరోజు పోర్నోగ్రఫీ చూస్తారు. చాలా కఠినమైన బాధాభరితమైన ప్రక్రియ ఈరోజు యవ్వనస్తుల జీవితంలో. అంతకంటే దుఃఖముతో నిండుకున్నటువంటి మాట ఏంటయ్యా అంటే కనుక జస్ట్ ఇఫ్ యూ టేక్ ద లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్, 2020 సంవత్సరంలో ఉన్న స్టాటిస్టిక్స్ ని, యవ్వనస్తుల స్టాటిస్టిక్స్ ని మన కళ్ళెదురుగుండా పెట్టుకుంటే 7,800 యంగ్ పీపుల్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. 7,800 యవ్వనస్తులండి సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. జస్ట్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా. నేను ఎందుకు ఈ మాట
ఇవన్నీ మన కళ్ళు ఎదురుగుండా పెడుతున్నాయంటే కనుక వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యంగ్ నేషన్. మనము యవనస్తులమైనటువంటి జనరేషన్లో మీరందరూ ఉన్నారనేటువంటి వాస్తవము ఎంత గర్వంగా చెప్పుకోదగిన వాస్తవమై ఉన్నప్పటికీ కూడా అదే సమయంలో విత్ ఇన్ దట్ టైం వి నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, వీఆర్ వాకింగ్ టువర్డ్స్ వ్రాత్ ఆఫ్ గాడ్. మనము అతి భయంకరమైన ఉగ్రత వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళే యవన సమాజంగా ప్రస్తుతంలో ఉన్నాం అనేటువంటి వాస్తవాన్ని ఏమాత్రం మర్చిపోవద్దు. ఐఎమ్ ఏ మిషన్ డైరెక్టర్ ఫర్ ఎక్విపింగ్ ఇండిజినస్ మినిస్ట్రీస్. నేను ఎవ్రీ డే ఐ ఇంటరాక్ట్ విత్ మిషనరీస్తో ప్రతిరోజు నేను ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను. We have 410 missionaries in 6 continents, 6 nations, 6 దేశాల్లో 400 మంది 10 మిషనరీలు. We are working together to reach the unreached. కానీ ద గ్రేటెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? యంగ్ మిషనరీస్ లో, యంగ్ జనరేషన్ లో ద గ్రేటెస్ట్ ప్రాబ్లం ఇస్ వి ఈజీలీ వాక్ టువర్డ్స్ వ్రాత్. చాలా త్వరగా ఉగ్రత వైపు అడుగులు వేసేసేటువంటి తత్వం మంది. చాలా త్వరగా ఉగ్రత వైపు ముందుకు వెళ్ళిపోయేటువంటి తత్వం ఉంది. చాలా త్వరగా వి టర్న్ వెరీ సూన్, వెరీ ఫాస్ట్ వి టర్న్ టువర్డ్స్ వ్రాత్. ఈవెన్ మీరు ఎలాంటి స్థితిలో ఉన్న యవనస్తులైనా ఈ ఉదయకాల, ఈ మధ్యాహ్న కాల సమయమందు చాలా పర్టికులర్గా దేవుడి యొక్క వాక్యంలోంచి కొన్ని ప్రథమాల్ని ఉగ్రతకి సంబంధించి పెట్టి అతి ఫాస్ట్ గా మిమ్మల్ని మూవ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ద ఫస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈజ్ రోమన్స్ చాప్టర్. చాలా జాగ్రత్తగా మిమ్మల్ని రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి అతి త్వరగా తీసుకువెళ్ళాలని చెప్పి ఇష్టపడుతున్నాను. కెన్ సమ్వన్ రీడ్ రోమన్స్ చాప్టర్ 1 verses 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. చాలా ప్రాముఖ్యమైన మాట. ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్. మొదటి ప్రథమం దేవుడి ఉగ్రత గురించి నేర్చుకునే విషయాల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటయ్యా యవనస్తులుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి ఉగ్రత ఆల్రెడీ బయలుపరచబడిందంట. ఎవరి మధ్యలో? ప్రజల మధ్యలో బయలుపరచబడింది. వాక్యం చెప్పే మాట, ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్. దేవుడి యొక్క ఉగ్రత రేపు వచ్చిద్దండి, ఎల్లుడిని వచ్చిద్దండి, ఆఖరి దినాల్లో వచ్చిద్ది, దేవుడి ప్రభు దినము రోజు వచ్చిద్ది, 2వ రాకడలో దేవుడి ఉగ్రత బయలుపరచబడుతుంది, అప్పుడు చూసుకునే విషయం కదా అని చెప్పి మోసపోవద్దు. ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతము అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నటువంటి విషయం. అందుకనే వాక్యం చెప్పే మాట, ఇట్ ఈస్ నాట్ ఫ్యూచర్ యాక్ట్, ఇట్ ఈస్ ద ప్రెజెంట్ యాక్ట్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనగా దేవుడి యొక్క ఉగ్రతని వాక్యం వివరిస్తుంది. సో మొదటి మాట మన మనసులో బ్యాక్గ్రౌండ్ గా వేసుకోవాల్సిన మాట అంటే దేవుడి ఉగ్రత ప్రస్తుతము కనపడుతుంది. 2వ మాట, 1 దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం దాకా. లెట్ us read that scripture. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం. తన ప్రభావమును ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, న్యాయమే. చాలా 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి రాయబడుతున్నటువంటి మాటలో ఎంతో స్పష్టంగా 2 పదాలు నాకు చాలా స్పష్టంగా కనపడతాయి. అదేంటంటే ఉగ్రత, క్రోధము అనేటువంటి 2 తర్జుమా చేయబడిన పదాలు ఎంత స్పష్టంగా కనపడుతున్నాయో. 2వ మాట, ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఈజ్ టెరిబుల్, చాలా భయంకరమైంది. మొట్టమొదటిగా దేవుడి ఉగ్రత ప్రస్తుతము ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరానికి కనపడుతున్నటువంటి మాటగా కనపడుతుంది. 2వదిగా దేవుడి ఉగ్రత భయంకరమైనది. దేవుడి ఉగ్రత చాలా చాలా భయంకరమైనటువంటిదిగా వాక్యం వివరిస్తుంది. అందుకనే అంటున్నాడు, ద వ్రాత్ అండ్ ద ఫ్యూరీ ఆఫ్ గాడ్. దేవుడి ఉగ్రత ఎంత కఠినముగా,
ఎంత భయంకరంగా కనపడుతుందయ్యా అంటే గనక దాని నుండి ఎవ్వరం తప్పించుకోలేం. మూడో ప్రథమాన్ని కూడా మీకు చాలా త్వరగా చూపించి ముందుకు నడిపిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. ఈ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను, యు ఆర్ పైలింగ్ అప్ ద జడ్జ్మెంట్ అండ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఫర్ ద ఫైనల్ డే. మొట్టమొదటిగా నేను అన్నాను దేవుడి ఉగ్రత ప్రస్తుతం కనపడుతుంది అన్నాం. రెండవదిగా దేవుడి ఉగ్రత భయంకరమైంది అన్నాం. మూడవ ప్రథమంగా దేవుడి యొక్క ఉగ్రత రాబోతున్న దినాలకి నువ్వు సమకూర్చుకుని పెట్టుకున్నావేమో. ఒకవేళ బీయింగ్ ఏ యూత్, యు నో వాట్, మనం దేవుడి యొక్క ఉగ్రతని రాబోతున్న దినాలకి పెట్టుకున్నామేమో. వీఆర్ స్టోరింగ్ అప్. దేవుడి యొక్క ఉగ్రతనంట ప్రతి యవ్వనస్తుడు స్టోర్ చేసి పెట్టుకోగలడు. ప్రతి యవ్వనస్తుడు, యవ్వనస్తురాలు, యూ కెన్ స్టోర్ అప్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. ఏ దినానికి స్టోర్ చేసి పెట్టుకుంటున్నామండి అంటే గనక అంచె దినానికి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. దేనికి స్టోర్ చేసి పెట్టుకుంటున్నామండి అంటే గనక వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ జడ్జిమెంట్. ఆ ఆఖరి తీర్పు దినం కోసం స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివితే దేవుడి యొక్క ఉగ్రత ఎలా బయలుపరచబడింది, ఎలా ఇప్పుడు ప్రస్తుతము విశదీకరించబడింది కనపడుతుంది మనుషుల జీవితాల్లో, ఎలా ఆ ఉగ్రతకి దేవుడు మనుషుల్ని అప్పచెప్పాడు అన్న మాట మనకి బాగా అర్థమవుద్ది. బాగా చాలా స్పష్టంగా దేవుడు వివరిస్తాడు. త్వరగా వెళ్ళనివ్వండి దేవుడి యొక్క ఉగ్రత గురించి. లెట్ మీ గో టువర్డ్స్ కంక్లూజన్. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ మాటను చూపిస్తున్నాను నేను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాక వెళ్దాం అక్కడికి. 3వ అధ్యాయం 23వ వచనం. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎలా అనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు దేన్ని పొందలేకపోతున్నామంట? మహిమను పొందలేకపోతున్నాం. అదే మాట రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో డిఫరెంట్ ఫ్రేజ్ లో చెప్తాడు. చూడండి ఒకసారి. పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు మార్చేసిన వ్యక్తుల జాబితా మనకు కనపడుతుంది. 4వ మాట దేవుడి యొక్క ఉగ్రతకి సంబంధించి 4వ ముఖ్యమైన విషయం యవ్వనస్తులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే గనక మనం దేవుడి యొక్క మహిమని మనుషుల మహిమకి మార్చేసుకున్నాం. దేవుడి మహిమని మనుషుల మహిమగా మార్చుకోవటానికి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దాట్ ఈస్ ద రీజన్ వీఆర్ టువర్డ్స్ వ్రాత్. వీఆర్ వాకింగ్ టువర్డ్స్ వ్రాత్. నా యొక్క ఈ రోజు నేను చెప్పాలి అని ఆశపడిన అంశం ఏంటయ్యా అంటే గనక లెట్ us వాక్ ఫ్రమ్ వ్రాత్ టు సాల్వేషన్. లెట్ us వాక్ ఫ్రమ్ వ్రాత్ టు సాల్వేషన్. ఉగ్రత నుంచి అడుగులు వేసుకుంటూ రక్షణ వైపు వెళ్దాం పదండి. మన మార్గము రక్షణ మార్గం కాబట్టి లెట్ us నాట్ స్టే దేర్. ఉగ్రతలో ఆగిపోవద్దు. ఎందుకంటే ఉగ్రత ప్రస్తుతము కనపడుతుంది. ఉగ్రతని దేవుడు ఆల్రెడీ బయలుపరిచాడన్న మాట మనకి మొట్టమొదటిగా అర్థమైంది. రెండవదిగా దేవుడి యొక్క ఉగ్రత భయంకరమైనదిగా వాక్యం అభివర్ణించింది. మూడవదిగా దేవుడి యొక్క ఉగ్రత అంచె దినాల కోసం స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం అంటున్నాడు. నాలుగవదిగా దేవుడి యొక్క ఉగ్రత మనం చదువుకున్న వాక్య భాగంలో ఎంతో స్పష్టంగా చెప్పాడు. వీ హావ్ చేంజ్డ్, ఎక్స్చేంజ్డ్. దేవుడి యొక్క మహిమని మనుషుల మహిమగా మార్చేసుకున్నాం. అదే దేవుడి యొక్క ఉగ్రతగా మనం చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే నేను అంటాను రక్షణ ప్రణాళికలో మీకోసం ఒక ఐ హావ్ గివెన్ యూ ఏ చార్ట్. నేను అందుకనే స్టార్టింగ్ లో మీకు ఈ చార్ట్ ని అందించాను. మీ దగ్గర అందరి దగ్గర ఈ చార్ట్ ఉంటే గనక లెట్ us వాక్ త్రూ దట్ చార్ట్. ఎందుకంటే మనం రక్షణ వైపు అడుగులు వేయటానికి ఇష్టపడి ఈ యూత్ మీటింగ్కి వచ్చాం కాబట్టి we don't want to stay where we have stayed. మనం ఏ ఉగ్రతలో ఇన్ని సంవత్సరాలు ఆగి కూర్చుండి నడిచి ఇష్టపడి ఉన్నామో we really don't want to stay there. మనం అక్కడ ఉండటానికి ఎంత మాత్రము ఇష్టపడని వారం అని డిసైడ్ అయ్యాం కాబట్టి let us walk towards salvation. రక్షణ వైపు కొద్దిగా అడుగులేద్దాం.
రక్షణ వైపు మార్గాన్ని సరళం చేసుకుందాం. రక్షణ ప్రణాళికని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మనందరము కూడా. సో అలాంటి ఒక టేబుల్ని మీ కళ్ళెదురుగుండా పెట్టాను. అందుకనే రక్షణ ప్రణాళిక టేబుల్లో ఫస్ట్ మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి మెట్ ఏంటయ్యా అంటే గనక వినుట. లెట్స్ ఎవ్రీవన్ సే వినుట అని అందరూ కూడా వినుట. ఈరోజు ఉగ్రత నుంచి నేను ఎలా తప్పించుకోవాలండి, నేను ఏ రీతిగా రక్షణ వైపు అడుగులు వేయాలి అంటే గనక ఫస్ట్ వినాలి. వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ప్రతి యవ్వనస్తుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే గనక వినటం వినటం వినటం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు ప్రభువారు వినడం గురించి మనుషులతో మాట్లాడినప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనకు వాక్యంలో అర్థమవుతుంది. ఏంటయ్యా అంటే గనక మొట్టమొదటి మాట యేసయ్య అన్నారు, మీరు వేటిని వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు వేటిని వింటున్నారో, బివేర్ యంగ్ పీపుల్ వాట్ యు ఆర్ హియరింగ్. మీరు వేటిని వింటున్నావు, నువ్వు ఏ ఏ విషయాల్ని వినటానికి ఇష్టపడ్డావు, ఏ ఏ విషయాల్ని చెవిలో వేసుకుంటున్నావు. రక్షణలో మొట్టమొదటి మెట్టేంటయ్యా అంటే గనక వినటం. వినటం ద్వారా యువర్ వ్రాత్, యువర్ జర్నీ టువర్డ్స్ వ్రాత్ విల్ స్టాప్ అండ్ యువర్ జర్నీ టువర్డ్స్ సాల్వేషన్ విల్ స్టార్ట్. వినటము ద్వారా ఉగ్రత వైపు అడుగులు వేయటం ఆగిపోతావు, రక్షణ వైపు అడుగులు వేయటం ప్రారంభించగలుగుతావు. అందుకనే 2వ మాట వినటం గురించి యేసయ్య చెప్పిన మాట, ఆత్మ చెప్పిన మాట. అందుకనే అంటున్నాడు ప్రకటన గ్రంథంలో, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. వినుగాక అంటే చెవులు లేవు అని అర్థం కాదు. ఈ రోజుల్లో మన యవ్వన సమాజానికి చెవులు ఉన్నాయి, వి హ్యావ్ ఇయర్స్, బట్ వి షుడ్ హియర్. వినటము రక్షణలో మొట్టమొదటి మెట్టు. 2వ మెట్టు మనకి అదే పట్టికలో నమ్మిక. అందామా అందరం ఒకసారి? నమ్మిక. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనము, కాగా మీ పాపముల్లో చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపముల్లో నుండి చనిపోదురని వారితో చెప్పును. చాలా ప్రాముఖ్యమైన మాట. ఈరోజు రక్షణ వైపు అడుగులు వేయటానికి 2వ మెట్టు ఎక్కాల్సింది ఏంటయ్యా అంటే గనక నమ్మాలి. వినిన వెంటనే మన జీవితంలో జనరేట్ అవ్వాల్సిన 2వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్గా, ఇది జస్ట్ మైండ్లో ఉంచుకోవటానికే నేను చెప్తున్నాను, నమ్మకం రావాలి. 3వ మెట్టు అతి త్వరగా నడిపిస్తున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయం, దయచేసి 2-3 వచనాలు చదువుదాం, మనకి బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. లూకాసు వార్త 2వ వచనం కూడా చదువుదాం దయచేసి. ఆయన వారితో ఇట్లా నేను వారు గలిలియలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కాదని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల. వినటం మొదటి మెట్టు అయితే, నమ్మకం కలిగి ఉండటం 2వ మెట్టు అయితే, 3వ మెట్టు ఉగ్రతలోంచి దూరంగా వెళ్ళటానికి 3rd స్టెప్ ఏంటయ్యా అంటే గనక మారు మనస్సు. ఈరోజు రిపెంటెన్స్ ఈజ్ ద 3rd స్టెప్ that every youth has to take. ఆల్రెడీ నువ్వు ఆ స్టెప్ తీసుకున్న వ్యక్తివైతే గనక లెట్ us reconfirm, నువ్వు అదే సాల్వేషన్ ప్రణాళికలో నువ్వు ముందుకు అడుగులు వేసుకుని వెళ్తున్నావో లేదో ఒకసారి తిరిగి ఇంట్రోస్పెక్ట్ చేసుకోవటానికి ఈ 3వ మెట్టుని మీకోసం పరిచయం చేశాను. మారు మనస్సులో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఏంటండి అంటే గనక మారు మనసులో మొట్టమొదటి విషయము ట్రస్టింగ్ ఇన్ గాడ్. మారు మనస్సు పొందుకోవటానికి దేవుడి మీద నమ్మకం ఉంచాలి. మొట్టమొదటిగా నేను యేసయ్య రక్షకుడు అని నమ్ముతున్నాను, నా పాపాల నిమిత్తమే మరణించాడు అని నమ్ముతున్నాను, నా స్థానంలో చనిపోయాడు అని నమ్ముతున్నాను. యూ షుడ్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ గాడ్ కంప్లీట్లీ. మారు మనసులో ఇది మొట్టమొదటి విషయం. 2వ విషయం మారు మనసులో రిపెంటింగ్ ఫ్రమ్ సిన్స్, పాపముల్లోంచి పశ్చాత్తాపడటం.
మారు మనస్సులో కలగాల్సిన రెండో ప్రాముఖ్యమైన ప్రక్రియ ఏంటండి అంటే గనక పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం. ఈరోజు యవ్వనస్తుల్లో నమ్మకం ఉంటే పశ్చాత్తాపం కనపడట్లా, పశ్చాత్తాపం ఉంటే నమ్మకం కనపడట్లా. చాలా మంది అనుకుంటారు నాకు నమ్మకం ఒక్కటి సరిపోద్దండి, పశ్చాత్తాప పడక్కర్లేదు అనుకుంటాం. నో 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 నో, డోంట్ బి డివైడ్ ఆఫ్ రిపెంటెన్స్. లెట్ us హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుడి మీద నమ్మకం ఉంచు, అలాగే పశ్చాత్తాపము కూడా కలిగి ఉండటానికి ఇష్టపడు. 5వ మెట్టుని అతి త్వరగా ముందుకు తీసుకెళ్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. 4వ మెట్టు ఈరోజు ఉగ్రత నుంచి రక్షణ వైపు అడుగులు వేయటానికి కావాల్సింది ఏంటంటే ఒప్పుకోలు. అందామా మాట అందరం కూడా? ఒప్పుకోలు. లెట్స్ సే ఎవ్రీవన్, ఒప్పుకోలు అందామా? ఒప్పుకోలు ఏంటండి? ఒప్పుకోలు దేన్ని ఒప్పుకోవాలి? మనుషుల ఎదుట ఒప్పుకునే విషయాలు మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ఒప్పుకునే విషయాలు ఖచ్చితముగా దేవుని ఎదుట ఈరోజు ఒప్పుకోవాలి. ఉగ్రతలోంచి తప్పించబడటానికి ఒకటే మార్గం ఏంటో తెలుసా? కన్ఫెషన్, ట్రూ కన్ఫెషన్. నిజమైనటువంటి ఒప్పుకోలు కలిగి నిజమైన ఒప్పుకోలుతో ముందుకు వెళ్ళటము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే ఈరోజు మారు మనస్సు పొందిన వెనువెంటనే ఒప్పుకోలు కలిగినటువంటి జీవితాన్ని జీవించటం ఎంతో ముఖ్యమైనది. తర్వాత మెట్టేంటి చదువుతారా? తర్వాత మెట్టేంటి? బాప్తిస్మము. అందామా అందరూ? బాప్తిస్మము ఇది రక్షణ ప్రణాళికలో మార్గము. మనం జస్ట్ వీఆర్ లుకింగ్ టువర్డ్స్ ద స్టెప్స్, వీఆర్ నాట్ గోయింగ్ డీప్. మనం వీటిని లోతుగా ఆలోచించట్లా, కానీ ఇది మన పునాది అనేటువంటిది తిరిగి రీఎఫీమ్ చేసుకుంటున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పాప క్షమాపణ బాప్తిస్మము పొందిడి. అంతరంగముగా జరిగిన మార్పుకి బహిరంగంగా ఇచ్చేటువంటి సాక్ష్యము మనకి ఈ 5వ మెట్టులో చాలా స్పష్టంగా కనపడుతుంది. బాప్టిజం ఈజ్ నాట్ ఎ రిచువల్. బాప్తిస్మము ఒక రిచువల్ కాదు. మరి బాప్తిస్మం ఏంటండి అంటే గనక నువ్వు మారావు అని లోకానికి తెలియటానికి ఇదొక గుర్తు. నీ జీవితంలో నిజంగానే మార్పు కలిగింది, నువ్వు ఉగ్రతలోంచి అడుగులు వేసుకుంటూ రక్షణ దాకా వచ్చావు, రాగలిగావు అని చెప్పటానికి. అందుకనే బహిరంగంగా ఇచ్చేటువంటి సాక్ష్యం ఇది. లోపల ఏ మార్పు అయితే జరిగిందో బయట ఆ మార్పుని చూపించటమే బాప్తిస్మం. 6వ మెట్టు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనపడుతుంది. మన పట్టికలో 6వ మెట్టు చదువుదామా? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ప్రతి క్రైస్తవ వ్యక్తి జీవితములో ఉగ్రత నుండి అడుగులు వేసుకుంటూ రక్షణ వైపు రావటానికి ఈ 6 ముఖ్యమైన పునాదులు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. వి కాల్ దెమ్ యాజ్ స్టెప్స్ టువర్డ్స్ సాల్వేషన్. రక్షణ వైపు అడుగులు వేయటం అంటాను నేను. 6వ మాట ఇప్పుడే యవ్వనస్తులంగా మనం చెప్పగలిగేటువంటి మాట అయితే కాదు. ఏంటో తెలుసా? మరణము వరకు నమ్మకంగా ఉంటాం. అది మరణము మనకి సంభవించినప్పుడు వీ కెన్ టెల్, ఎస్ నేను నమ్మకముగా మరణం వరకు ఉన్నాను అని ఆ రోజు నువ్వు చెప్తూ గాని. అయితే నేను అంటాను, నీ నడక ప్రారంభమైందా? నా సందేశంలోకి వెళ్ళటానికి ముందు అసలు ఉగ్రతలో నుండి నీ నడక ప్రారంభమైందా? ఏదన్నా ఇప్పుడు దాకా నువ్వు ఉగ్రతలో నుండి రక్షణ వైపు నేను అడుగులు వేస్తున్నాను అన్నట్టుగా ఏదన్నా నీ జీవితంలో కనపడుతుందా నీకు? లేదండి నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడంటే వింటున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి ఐఎమ్ యాక్టివ్ పార్టిసిపేటర్ ఇన్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దట్ డజంట్ మ్యాటర్. ఈరోజు దేవుడికి అది కాదు అవసరం. ఈరోజు నీ దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ఆర్ యు వాకింగ్ ఫ్రమ్ వ్రాత్ టువర్డ్స్ సాల్వేషన్? ఉగ్రత నుంచి అసలు అడుగులు వేయటానికి ఏదన్నా ప్రయత్నం చేస్తున్నావా అని మాత్రమే ప్రభు అడుగుతున్నాడు. నేను ఈరోజు ఏదన్నా కొద్దిగా ట్రై చేసావా?
ఉగ్రత నుండి నేను అడుగులేస్తున్నానండి, రక్షణ వైపే నా అడుగులు పడుతున్నాయి అనటానికి నీలో ఏదన్నా నువ్వు చూపించగలుగుతావా అనటానికి ఒక బెస్ట్ క్యారెక్టర్ని మన అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం మనం చదువుకునేటువంటి ముఖ్యమైన వాక్య భాగంలో చాలా స్పష్టంగా మనకు కనపడేటువంటి వాక్య భాగం 18వ వచనం నుంచి 30వ వచనం దాకా. అయితే నేను అంటాను, అపోస్తలుడైనటువంటి పౌలు ముందు ఉగ్రత జీవితము, అపోస్తలుడైన పౌలు గారి రక్షణ జీవితము ఒక్కసారి క్రోడీకరించి, ఇఫ్ యు స్క్రూటినైజ్ అండ్ అబ్జర్వ్, చాలా స్పష్టముగా అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని తీసుకుని ఉగ్రతలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఉగ్రతలో నుంచి బయటకు వచ్చాక తన జీవితం ఎలా మారిపోయింది, ఎటుగా అడుగులేశాడు, ఏ రీతిగా తన జీవితంలో ఆ రక్షణ సూచనలు మనకు కనపడుతున్నాయి అనేటువంటి వాస్తవాన్ని మనకు ఆ 9వ అధ్యాయం కళ్ళకు కట్టినట్లు చూపించడానికి ఇష్టపడుతుంది. అందుకనే ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ టు రీడ్ ఫస్ట్ 17 verses, మొదటి 17 వచనాలు మిమ్మల్ని చదవమని చెప్పి నేను అడగలేదు. అయితే ఆ మొదటి 17 వచనాలు మనం చాలా స్పష్టంగా చదువుకుంటే, ఉగ్రతలో నడిచినప్పుడు విరోధి, ఎవరికి విరోధి అండి? క్రీస్తుకి విరోధి. ఎందుకండి క్రీస్తుకి విరోధి? దేవుడు అంటే గిట్టదు, యేసయ్య అంటే గిట్టదు, ప్రార్థన అంటే గిట్టదు, దేవుడి విషయాలంటే నచ్చదు అపోస్తలుడైన పౌలుకి. ఎందుకంటే తను వచ్చిన గ్రామం అలాంటిది. హిస్ బ్యాక్గ్రౌండ్ వాస్ సో స్ట్రాంగ్. అలాంటి బ్యాక్గ్రౌండ్ లోంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ పౌలు. ఎలాంటి వ్యక్తి అండి? ఉగ్రతలు నడిచేటప్పుడు ఏ రీతిగా ఉంటాడు? దేవుడికి విరోధిగా కనపడతాడు మనకు. అందుకనే ఎటు వెళ్తున్నాడండి అంటే గనక దమస్కు మార్గం గుండా వెళ్తున్నాడంట. దేనికి వెళ్తున్నాడు? ఎంతకి? క్రైస్తవుల్ని హింసించటానికి వెళ్తున్నాడు. ఎందుకు ఇలా హింసించాలి అని అనిపించింది అంటే గనక, హీస్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ జీసస్. యేసయ్యకి పూర్తిగా వ్యతిరేకం, దేవుడికి విరోధి. దేవుడి విషయాలంటే విరోధ భావాన్ని కలిగి ఉన్నావేమో ఇన్ని సంవత్సరాలు కూడా నీ జీవితంలో. ఉగ్రతలో వెళ్ళేటప్పుడు నీకే తెలియదు, నీకే తెలియకుండా దేవుని ద్వేషించుకుంటావు. నీకే తెలియకుండా దేవుడు అంటే అసహ్యం వస్తుంది కొన్నిసార్లు. నీకే తెలియకుండా ప్రార్థన అంటే అసహ్యం, దేవుడి మందిరానికి రావటం అంటే అసహ్యం, రక్షణ వైపు అడుగులు వేయటం అంటే అసహ్యం, దేవుడిలో నిలబడటం అంటే అసహ్యం. యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్యాషన్ టు లివ్ ఫర్ క్రైస్ట్. యేసయ్య కోసం జీవించటానికి రోషం ఉండదు, యేసయ్య కోసం నిలబడటానికి రోషం ఉండదు. ఎందుకు తెలుసా? యు ఆర్ విరోధి, క్రీస్తుకి విరోధిగా మనకి పౌలు మొట్టమొదటిగా కనపడుతున్నాడు. రెండవదిగా, యేసయ్యని నమ్ముకోవటానికి ముందు ఈయన జీవితం ఏంటయ్యా అంటే గనక శత్రువు. ఎవరికి శత్రువు అండి? సంఘానికి శత్రువు, దేవుడి బిడ్డలకి శత్రువు, దేవుడి విషయాలకి శత్రువు, అన్ని పరిస్థితులకి శత్రువు అపోస్తలుడైన పౌలు. మొట్టమొదటిగా విరోధిగా కనపడుతున్నాడు, రెండోదిగా శత్రువుగా కనపడుతున్నాడు. అంతేకాదు, మనం అదే 9వ అధ్యాయం 17 వచనాల్ని చాలా జాగ్రత్తగా చదువుకుంటే, నాశనము చేసేవాడు. మూడోదిగా ఈయనలో కనపడే తత్వం ఏంటో తెలుసా? నాశనం చేయాలి. ఎవరి నాశనం చేయాలి? దేవుడి ప్రణాళికను నాశనం చేయాలి, దేవుడి బిడ్డల్ని నాశనం చేయాలి, దేవుడి పరిస్థితుల్ని నాశనం చేయాలి. ఉగ్రతలో నడిచేటప్పుడు వచ్చేటువంటి ఆ తత్వం ఎవరికి అర్థం కాదు. అందుకనే 3 మాటలు మనకి చాలా స్పష్టంగా కనపడ్డాయి. విరోధిగా ప్రవర్తించాడు, శత్రువుగా ప్రవర్తించాడు, నాశనము చేయటానికి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. 4వదిగా హింసించేవాడిగా కనపడుతున్నాడు. ఎవరిని హింసించేవాడు? దేవుడి బిడ్డల్ని హింసించేవాడు, దేవుడి విషయాల్ని ద్వేషించేవాడు. అన్నిటిని హింస హింస హింస. చాలా విచిత్రమైన స్వభావం. అందుకనే నేను అంటాను, 5వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఉగ్రతలో ఉన్న వ్యక్తి వేటిని చేస్తాడు, రక్షణలో ఉన్న వ్యక్తి వేటిని చేస్తాడు అని చెప్పటానికి ఈ 2 చాలా జాగ్రత్తగా ఒక టేబుల్గా మనం పరీక్షించుకోవచ్చు. ఈ రెండింటిని అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో. అంత మాత్రమే కాదు కానీ నేను అంటాను, 18వ వచనం నుంచి మనం చదవటం ప్రారంభిస్తే, ఇఫ్ యు రీడ్ 18వ వచనం నుంచి ఒక లిస్ట్గా మనం జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ చదివితే, మనకి ముందేమో విరోధిగా, దేవుడికి యేసయ్యకి విరోధిగా ఉన్నాడు, తర్వాత యేసయ్య విషయాల కోసం వాదించేవాడిగా మారాడు. ముందు ఉగ్రతలో ఉన్నప్పుడేమో విరోధి, యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఏమో దేవుడి విషయాల కోసం వాదించగలడిన. ఈజ్ వెరీ స్ట్రాంగ్. రెండోదిగా, దేవుడి ముందు ఉగ్రతలో ఉన్నప్పుడేమో శత్రువుగా కనపడతాడు, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి విషయాల్ని
దేవుడి ప్రణాళికని, సంఘాన్ని కాపాడేవాడిగా కనపడుతున్నాడు. మనకు ఆ వచనాలు మనం వి విల్ బి లుకింగ్ వర్స్ ఆఫ్టర్ వర్స్. మూడోదిగా నిర్మించేవాడుగా కనపడతాడు మనకి ఆ వాక్య భాగాల్లో. నాలుగోదిగా హింసించబడిన వ్యక్తిగా మనకు కనపడతాడు. 4 మార్పులు కూడా చాలా అద్భుతంగా మనకు కనపడతాయి. జాగు చేయొద్దు. ఫస్ట్ స్టెప్ దగ్గరికి వెళ్దాం. 18వ వచనం దగ్గరికి వచ్చాం. లెట్స్ రీడ్ వర్స్ 18. 18వ వచనం. చాలా ప్రాముఖ్యమైన మాట. మొట్టమొదటి స్టెప్ నేను అంటాను, ఈరోజు ఉగ్రతలో నుండి రక్షణలోకి అడుగులు వేస్తున్నటువంటి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ యవనస్తులారా, ఈరోజు ఉగ్రతలోంచి నేను రక్షణ వైపు అడుగులు వేయాలి అన్న ధైర్యం, అన్న దమ్ము, అన్న తీర్మానం ఈరోజు నీ జీవితాల్లో ఏ కొద్దిగన్నా కనపడితే గనక ఈ మొట్టమొదటి విషయము ద్వారా నీ కనపడాలి. అదేంటయ్యా అంటే గనక ఆయన వేసిన అడుగుల్లో మనకు అర్థమైంది. ఏం అడుగులు వేసాడంట? 18వ వచనంలో మనం ఇప్పుడే చదువుకున్నాం. ఏ రీతిగా అడుగు వేయడానికి ఇష్టపడాడంట? యేసుక్రీస్తును గురించి బహిరంగంగా ఒప్పుకున్నాడు. మొట్టమొదటి మాట రాసుకుందామా జాగ్రత్తగా? యేసుక్రీస్తు గురించి బహిరంగంగా ఒప్పుకోలు. నేను అంటాను, ఒక వ్యక్తి ఉగ్రతలోంచి మారాలి అంటే ఏం రావాలో తెలుసా? ఒప్పుకోలు రావాలి. ఏం రావాలండి? ఒప్పుకోలు. చదువుతున్నాను మీకోసం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. చాలా ప్రాముఖ్యమైన మాట. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఈ తీర్మానంలోకి రావటానికి సూచన ఏంటండి అంటే గనక కనుల పొరలు ఏమైనా చెప్పండి అందరూ? రాలిపడ్డాయి. కనుల పొరలు ఏమయ్యాయి? రాలి పడిపోయాయి. ఈరోజు ఉగ్రతలోంచి మనం నడవాలి అంటే గనక నీ జీవితంలో, నా జీవితంలో జరగాల్సినటువంటి అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే మన కళ్ళ పొరలు రాలి పడాలి. మన కళ్ళకున్న పొరలు రాలాలి. ఈ రోజు నేను అడుగుతాను, ప్రియ తమ్ముడు, నీ కళ్ళ పొరలు రాలిపడ్డాయా? ప్రియ చెల్లి, నీ కళ్ళకి ఉన్న పొరలు రాలిపడ్డాయా? ప్రియ యవనస్తులారా, నీ కళ్ళకి కట్టిన ఉన్న పొరల్ని రాలిపడే స్థితిలో నువ్వు ఉంచుకున్నావా? నువ్వు ఉన్నావా? ఆ వైపు అడుగులు వేసుకుంటూ ముందుకు రాగలుగుతున్నావా? అందుకనే మనం ఆలోచిస్తున్నాం, ఉగ్రత నుండి రక్షణ వైపు అడుగులు వేసే మార్గాన్ని మనం ఎంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేశాడయ్యా అంటే గనక అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగెను. లేచి ఏం పొందాడు? లేచి ఏం పొందెను? బాప్తిస్మము పొందుట అన్న పదము చాలా ప్రాముఖ్యమైన పదం. మీకోసం యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి తీసుకెళ్ళామని ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను కంటే యేసు పరిసయ్యులు వినిరని తెలిసినప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాట. బాప్తిస్మము అన్న మాట దగ్గర మనం ఆ 18వ వచనంలో ఆగాం. ఉగ్రత నుండి అడుగులు వేస్తున్నాం. అయితే నేను అంటాను, 2 పదాలు మనకు గుర్తుండాలి. కళ్ళల్లో పొరలు రాలాయి, 2 బాప్తిస్మము తీసుకున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో మనం బాప్తిస్మాల్ని 38వ వచనం చదువుదామా ఒక్కసారి దయచేసి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మారు మనస్సు పొంది ఏం పొందండి అంటున్నాడు పేతురు? బాప్తిస్మము పొందండి. చాలా జాగ్రత్త కనపడితే అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకి బాప్తిసాలు బాగా కనపడుతున్నాయి. అంటే లోపల మార్పులు బాగా కనపడుతున్నాయి. 8వ అధ్యాయం దగ్గరికి వస్తే సమరయుల మధ్యలో బాప్తిసాలని మనం చదువుకోగలం చాలా జాగ్రత్తగా. 10వ అధ్యాయం దగ్గరికి వెళితే గనక కొర్నేలు ఇంటి వారిలో బాప్తిసాలు మనకు కనపడతాయి చాలా అద్భుతంగా.
16వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం దగ్గరికి వెళ్తే జైలరు ఇంటి వారిలో బాప్తీసాలు మనకు తిరిగి కనపడుతున్నాయి. ఎంత అద్భుతమైన మాట! బాప్తిస్మములు అన్న శీర్షిక అపోస్తుల కార్యముల గ్రంథంలో ఎంత బాగా కనపడుతుందయ్యా అంటే గనక, ఆ రోజుల్లో మనుషుల కళ్ళల్లో ఉన్న పొరలు రాలి పడిపోయాయి. ఈరోజు నేను అంటాను, నీ కళ్ళల్లో ఉన్న పొరలు రాలి పడ్డాయా? ఇంతకు ముందున్న గర్వం ఇప్పుడు ఉంటే పొరలు రాలి పడలేదు అని నేను అంటాను. ఇంతకు ముందు నడిచినట్టుగా ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నావు అంటే నీ పొరలు రాలా, నీ పొరలు రాల్లా. ఇంకా నీలో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవటానికే ప్రయత్నం చేస్తున్నావు, కానీ పొరలు రాల్చుకోవటానికి మటుకు అడుగులు వేయలేకపోతున్నావు. ఉగ్రతలో నుండి రక్షణలోకి నడవటానికి పొరలు రాలి పడాలి. నీ మాటలో ఇంకా ఎందుకో పొరలు రాలి పడినట్లుగా నాకు కనపడట్లేదే. నీ బిహేవియర్లో పొరలు రాలి పడినట్లుగా సంఘానికి అర్థం కాలేదే. నీ ప్రవర్తన విధానములో పొరలు రాలి పడ్డాయా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈరోజు నీ పొరలు రాలి పడాలి. ఉగ్రతలో నుండి రక్షణ వైపు అడుగులు వేయాలి అంటే గనక, ఇప్పుడు దాకా గుడ్డోడ్లాగా నేను జీవించాను, ఇప్పుడు దాకా క్రీస్తుకి వ్యతిరేకంగా జీవించాను, ఇప్పటి నుంచైనా నా కళ్ళకు ఉన్నటువంటి పొరలు అవి రాలి నేను దూరం అవ్వాలి అనేటువంటి మాట నీకు చాలా బాగా అర్థమవ్వాలి అనేటువంటి మాట నేను చెప్ప. ఈరోజు ఉగ్రతలోంచి బయటపడాలి అంటే మనందరి కంటికి పట్టిన పొరలు ఊడి పడిపోవాలి అనేటువంటిగా ఉన్నాయి, అడ్డు బండలుగా కనపడుతున్నాయి. నేను ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాను అంటే గనక, ప్రభువు నీ పొరల్ని రాల్చటానికి ఈ యూత్ మీటింగ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉగ్రతలోంచి తప్పించటానికి నీ కళ్ళకి ఉన్న పొరలు ఊడి పడిపోవటానికే ఈ యూత్ మీటింగ్. వీ హ్యావ్ అరేంజ్డ్ దిస్ సో దట్ యువర్ ఐస్ మే బి ఓపెన్. నీ కళ్ళు తెరవబడాలి, ప్రభుని స్పష్టముగా చూడగలగాలి. నాకు బాగా జ్ఞాపకం, మా అమ్మగారు విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో లలితా శాసన మండలిలో అధ్యక్షురాలుగా చేసేవాళ్ళు. మా నాన్నగారు విజయవాడలో రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ రోజుల్లో ఉన్న మా కళ్ళకి బాగా పొరలు. ఉదయాన్నే లేచి మా అమ్మగారు విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్నటువంటి మూడు గుళ్ళలో పూజారినిగా చేస్తూ ఆ గుళ్ళో ఉన్నటువంటి అన్ని విగ్రహాల్ని సిద్ధపరిచేటువంటి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాం మేము. మా కళ్ళకి పొరలున్నాయి అని మేము ఎప్పుడు అనుకోలా. నా తల్లి ఎప్పుడు కూడా 23 సంవత్సరాలుగా నిష్ఠ, నియమ, భక్తి, శ్రద్ధలతో నేను దేవుళ్ళని ఆరాధిస్తున్నాను అనుకుంది, కానీ కళ్ళకి పొరలున్నాయి అని ఎప్పుడు అనుకోలే నా తల్లి. తన జీవితంలో, మా జీవితంలో మాకు కళ్ళకి పొరలున్నాయి అన్న సంగతి మాకు తెలియలా. ఎప్పుడు తెలుసా? ఇంట్లో మనశ్శాంతి కరువయ్యే పరిస్థితులు వచ్చేదాకా మా ఇంట్లో పొరలున్నాయి, మా కళ్ళకి పొరలున్నాయి, ఆ పొరలు ఊడి పడిపోవాలి అన్న వాస్తవం మాకు అర్థం కావట్లేదే. మా అక్కగారికి రక్తస్రావం, మా అమ్మగారికి అనారోగ్య పరిస్థితులు, మా నాన్నగారికి నెమ్మది లేని పరిస్థితులు. ప్రతి అమావాస్యకి ఇంట్లోంచి దురాత్మ చీకటి శక్తులు పట్టి ఇంట్లోంచి పారిపోతూ ఉండేవాడిని. నా పరిస్థితి అది. నా కళ్ళకి పొరలున్నాయి ఆ రోజుల్లో. నాకు ఇంకా బాగా జ్ఞాపకం, మా నాన్నగారు నన్ను తన భుజం మీద వేసుకుని కోయ గ్రామాలకి తీసుకువెళ్ళి కోయ బోత వైద్యుల కాళ్ళ దగ్గర నన్ను పడుకుండబెట్టి ఆ బోత వైద్యుని పాదాలని పట్టుకుని, అయ్యా నా బిడ్డని బ్రతికించు, ఎన్ని లక్షల రూపాయలన్నా ఇస్తాను, వీడి జీవితంలో ఉన్న పొరలు ఊడిపోవాలి. అది నా పరిస్థితి ఆ రోజుల్లో. పొరలు తీసివేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని వెతుకులాడుతున్నటువంటి దినాలు నా జీవితంలో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ప్రియ యవ్వనస్తుడా, ప్రియ తమ్ముడు, విజయవాడలో ద బెస్ట్ స్కూల్లో నాతో పాటు నా తోటి ఫ్రెండ్ అయిన అజయ్ మీ మధ్యలోనే ఉన్నాడు. వి ఆల్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ రైల్వే కాలనీ. అదే రైల్వే కాలనీలో చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, కాంపిటేటివ్గా చదువుకుంటూ ముందుకు అడుగులేస్తున్న భక్తి కలిగిన కుటుంబంలో పుట్టామండి మేము. వై ఐఎమ్ టెల్లింగ్, మా కళ్ళకి పొరలున్నాయి అన్న వాస్తవం మాకు అర్థం కాని పరిస్థితులు. అయ్యో పొరలు కలిగిన పరిస్థితిలోంచి వెళ్తున్నామే అని చెప్పేవాళ్ళు లేకపోయారు. ఈరోజు నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ కళ్ళకి పొరలున్నాయి. అవి నీకు కనపడట్లేదేమో కానీ సంఘానికి కనపడుతున్నాయి. అవి నీకు కనపడట్లేదేమో కానీ యూత్ డైరెక్టర్కి కనపడుతున్నాయి. అవి నీకు కనపడట్లేదేమో కానీ ఈరోజు భారముతో ఈ యూత్ మీటింగ్లో పాలు పొందుతున్నటువంటి మా అందరికీ కనపడుతున్నాయి. దట్స్ వై వి వాంట్ టు హెల్ప్ యూ.
మీకు సహాయం చేయటానికి నీ పొరలు ఊడి పడాలి. ఉగ్రతలోంచి రక్షణలోకి నువ్వు అడుగులు వేయగలగాలి. అదే మా ప్రార్థన. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో, తన జీవితంలో ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడుతూ తన జీవితపు మార్పుని ఆ 18వ వచనంలో ఎంత అద్భుతంగా వివరించాడు. దయచేసి మళ్ళీ చదువుదాం, మళ్ళీ చదువుకోవచ్చు ఆ మాట. చదువుదామా? అప్పుడే అతని కన్నుల నుండి మూఢత్వం అనేటువంటి పొరలతో ఉన్నాడేమో, ఆ మూఢత్వం అనేటువంటి పొరలు రాలిపోయాయి. భక్తి అనేటువంటి పొరల్లో ఉన్నాడేమో, ఆ భక్తి అన్న పొరలు రాలిపోయాయి. ఉగ్రత అన్న పొరలు కప్పేశాయేమో అపోస్తలుడైన పౌలు జీవితాన్ని. ఆ ఉగ్రత అన్న పొరలు రాలిపోయాయి తన జీవితంలోంచి. మత పరమైనటువంటి ఆచార భక్తి అన్న పొరలు పట్టుకుని ఉన్నాయేమో, ఆ పొరలు రాలి పడిపోయాయి అపోస్తలుడైన పౌలు జీవితంలోంచి. నేను అందుకనే మొట్టమొదటిగా అదే మాటలో మనం చదువుకున్న వచనాల్లో మనం అంటాను, ఈరోజు నీ కళ్ళల్లో పొరలున్నాయేమో తమ్ముడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 40, యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఏం చేయలేదంట, ఒప్పుకోలా. ఎందుకో తెలుసా? వీళ్ళకి భయం అన్న పొర ఉంది. వీళ్ళ జీవితంలో ఉన్న పొర ఏంటయ్యా అంటే భయం. పరిసయ్యులకి భయపడే తత్వం ఈరోజు మనుషులకి భయపడి కుటుంబీకులకి భయపడి సమాజానికి భయపడి రక్షణ వైపు అడుగులు వేయకుండా ఆగిపోయావేమో ప్రియ తమ్ముడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు దేనికి భయపడి ఏ పొరల్ని పెట్టుకుని దేవుడి దగ్గరికి రాలేకపోయావు. అందుకనే ఇంత పాండమిక్ టైంలో కూడా ఇంత బర్డెన్ని తీసుకుని మన కోసం ఈ యూత్ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేయబడుతుందో తెలుసా? మీ పొరలు తొలగించబడాలి, మన పొరలు తీరిపోవాలని, మనలో ఉన్న మార్పు బహిరంగంగా కనపడాలి. దాన్నే మనం బాప్తిస్మము అంటాం. ఫస్ట్ మొట్టమొదటి మాట, నా కంటికి పట్టిన పొరలు రాలాయా, నా కంటికి పట్టిన పొరలు రాలాయా. ఈరోజు ప్రశ్నించుకో ఆ ప్రశ్న, నీ కంటికి పట్టిన పొరలు రాలాయా. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి సంబంధించిన గ్రూప్లో ఉన్నాను, నో ప్రాబ్లం, నేను పెళ్లి కోసం బాప్తీసం తీసుకుంటా, నో ప్రాబ్లం, మా తల్లిదండ్రుల కోసం బాప్తీసం తీసుకుంటా, నో ప్రాబ్లం, ఇతరుల్ని సంతోష పెట్టడం కోసం బాప్తీసం తీసుకుంటా, నో ప్రాబ్లం, ఐ యాక్సెప్ట్ జీసస్ ఫర్ డిఫరెంట్. పొరలు రాలాయా. రెండవ మాట అతి త్వరగా మిమ్మల్ని ముందుకు నడిపించాలని ఇష్టపడుతున్నాను. 19వ వచనాన్ని మనం చదువుతున్నాం. దయచేసి వద్దామా? 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా ఏం చేశాడంట? కొన్ని దినములు. ఫస్ట్ మాట, అతను కంటికి పట్టిన పొరలు తొలగిపోయాయి. ఫస్ట్ ప్రాముఖ్యమైన మాట. రెండవదిగా ఆత్మీయ సహవాసాన్ని కోరుకున్నాడు. అందరూ చెప్దాం ఆ మాట. దేన్ని కోరుకున్నాడు? హీ హాస్ గుడ్ రిలేషన్షిప్, హీ సాట్ గుడ్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్. ఏం చేస్తున్నాడయ్యా అంటే గనక అదే మాట మీకోసం మళ్ళీ చదవటానికి నేను ఇష్టపడుతున్నాను. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనాన్ని మీకోసం చదువుతున్నాను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ఎందుకున్నాడండి కొన్ని దినములు ఇతడు అంటే గనక అతడికి మంచి సహవాసాన్ని కోరుకున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకో తెలుసా? వెన్ ఐ హర్డ్ అబౌట్ దిస్ యూత్ గ్రూప్, ఈ మన సంఘం యొక్క యవ్వనస్తుల గుంపు గురించి నేను విన్నప్పుడు ఐఎమ్ వెరీ ఓవర్వెల్మ్డ్. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ చైన్ ప్రేయర్స్. ఉదయాన్నే ఒక ఉజ్జీవం, ఒక ప్రత్యేకమైన సహవాసాన్ని దేవుడి ప్రజలతో ఒక లింక్ ని కలిగి ఉండటానికి అపోస్తలుడైన పౌలు లాగా ఉగ్రత నుండి రక్షణ వైపు అడుగులు వేస్తున్నాం మనం కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఉగ్రత నుండి రక్షణ వైపు అడుగులు వేయటానికి ఫస్ట్ రుజువేంటో తెలుసా? మీరు ఉదయాన్నే చైన్ ప్రేయర్. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ ఫర్గెట్. ఆ ఫస్ట్ సైన్ ప్రతిరోజు నీ జీవితంలో ప్రార్థన అనేటువంటిది కనపడుతుంది అంటే గనక నో ప్రాబ్లం, నువ్వు బాధపడ మాకు, నీ జీవితంలో ఒక అడుగు ముందుకొచ్చావు.
దేని కోరుకోవటానికి తెలుసా? రక్షణ వైపు అడుగులు వేయటానికి ఒక అడుగు ముందుకొచ్చావు అనేటువంటి మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందుకని అపోస్తలుడైన పౌలంట తర్సూసు వెళ్ళాడా? తర్సూసు విశ్వాసులతో మంచి సహవాసాన్ని కోరుకున్నాడు. అక్కడి నుంచి యెరూషలేములో ఉన్న విశ్వాసులతో మంచి ఫెలోషిప్ కోరుకున్నాడు. అక్కడి నుంచి అంతియోక్ వచ్చాడు. మీరు చదువుకుంటే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం అంతియోక్యాకు వచ్చాడు. అంతియోక్యాలో ఉన్న విశ్వాసులతో మంచి సహవాసాన్ని కోరుకున్నాడు. దెస్సలోనికే వెళ్ళాడు. దెస్సలోనికేలో ఉన్న విశ్వాసులతో మంచి సహవాసాన్ని కోరుకున్నాడు. కొరింథు వచ్చాడు. కొరింథులో ఉన్న విశ్వాసులతో మంచి సహవాసం. ఎఫెసస్లో ఉన్న విశ్వాసులతో మంచి సహవాసం. విశ్వాసులతో సహవాసం కోరుకోవటం రెండవ ప్రాముఖ్యమైన అడుగు. ఏ అడుగండి అంటే కనుక ఫస్ట్ పొరలు రాలి పడటం అనేటువంటి అడుగు. రెండవ అడుగు విశ్వాసులతో మంచి సహవాసం. ఆర్ యు హ్యావింగ్ గుడ్ రిలేషన్ విత్ ద చర్చ్? ఈరోజు సంఘముతో మంచి సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉన్నావా? సంఘముతో, సంఘస్థులతో ఆర్ యు హ్యావింగ్ గుడ్ రిలేషన్షిప్? ఆర్ యు క్లోజ్లీ వర్కింగ్? నీ పెద్దలతో కలిసి అడుగులు వేసుకుంటూ వర్క్ చేయగలుగుతున్నావా? ఆర్ యు క్లోజ్లీ వర్కింగ్ విత్ ద ఎల్డర్స్? చాలా జాగ్రత్తగా అడుగులు వేసే బాధ్యత ప్రభు నీకు నాకు అందించాడు. రెండవదిగా అపోస్తలుడైన పౌలు కోరుకుంది ఏంటయ్యా అంటే కనుక మంచి సహవాసం. నేను అంటాను, ఈరోజు నీకంటూ ఒక మంచి సాక్ష్యము ప్రభు ఇవ్వాలి. నా ప్రార్థనదే. ప్రియ యవనస్తులు, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ జీవితంలో నువ్వు ఆత్మీయ సహవాసాన్ని కోరుకునే వ్యక్తివి అని సంఘస్థులు నీ గురించి చెప్పాలి. నీ జీవితం గురించి సంఘస్థులు చెప్పేటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఎస్, మన సంఘం యవ్వనస్తులు ఆత్మీయ సహవాసం కోసం వాళ్ళు గృహదర్శనాలు చేస్తారు. దే ఆర్ ఏ స్ట్రాంగ్ గ్రూప్, దే ఆర్ టుగెదర్, దే ఆర్ యునైటెడ్. ఎందుకంటే వాళ్ళకి ఆత్మీయ సహవాసం కావాలి అని కోరుకుంటున్నారు అన్న మాట ప్రభు నీ గురించి చెప్పాలి, సంఘం నీ గురించి చెప్పాలి. అటువైపుగా నువ్వు అడుగులు వేయాలి అనేదే నా ప్రార్థన. మూడవ అడుగు అతి త్వరగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రండి అతి త్వరగా మూడవ అడుగుని చూపిస్తున్నాను. 20వ వచనం దయచేసి చదువుదాం. వెంటనే, అందరూ చెప్పండి ఆ మాట ఇంకొకసారి గట్టిగా. వెంటనే. ఎప్పుడు వెంటనే అండి అంటే గనక, ఏ మూమెంట్లో అయితే నాకు ఉగ్రత వద్దు, నాకు రక్షణ కావాలి అని చూస్ చేసుకుంటావు, ద మూమెంట్ యు టర్న్ టువర్డ్స్ గాడ్, ఏ క్షణంలో అయితే దేవుడి వైపు పూర్తిగా తిరిగి ఐ విల్ వాక్ విత్ గాడ్, నేను దేవుడితో నడుస్తా, నాకు లోకం వద్దు, నాకు దేవుడు కావాలి, నాకు లోక స్నేహం వద్దు, దేవుడి ప్రజలు కావాలి, దేవుడి విషయాలు కావాలి, దేవుడి విషయాల్లో నేను అత్యధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. వెంటనే 20వ వచనం చదువుతాను. వెంటనే యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. అందుకనే ఫస్ట్ రెండు అడుగులు కూడా కంటి పొరలు రాలి పడిపోయినటువంటి అడుగు, అంటే బాప్తిజం తీసుకున్నటువంటి అడుగు. రెండవ అడుగు ఏ అడుగు అంటే ఆత్మీయ సహవాసాన్ని కోరుకున్న అడుగు. ఒక్క మాట నేను నోటుగా మీతో చెప్పి ముందుకు వెళ్తాను. పాత నిబంధన గ్రంథంలో వి హ్యావ్ సోలో క్రిస్టియన్స్. అంటే ఏంటో తెలుసా? వ్యక్తిగత క్రైస్తవులు కనపడతారు. ఏంటండి వ్యక్తిగత క్రైస్తవులు అంటే? ఏలియా ఒక్కడే, ఎలీషా ఒక్కడే, సమూయేలు ఒక్కడే, సంసోను ఒక్కడే, అబ్రహాం ఒక్కడే, యోసేఫ్ ఒక్కడే. దే ఆర్ సోలో వారియర్స్ ఫర్ ద గాడ్, ఫర్ ద కాజ్ ఆఫ్ గాడ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధన గ్రంథంలో సోలో క్రిస్టియన్స్, సోలో దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు కనపడతారు. బట్ నూతన నిబంధన గ్రంథంలో దేర్ ఆర్ నో సోలో క్రిస్టియన్స్. నేను ఒంటరిగా ఉంటానండి, నేను ఒక్కదాన్నే వస్తా, ఒక్కదాన్నే వెళ్తా, ఒక్కడనే చేస్తా, యూత్ గ్రూప్లో ఎవరిని కలుపుకోను, ఎవరితో పట్టించుకోను, ఎవరిని కలవను, ఎవరి దగ్గరికి వెళ్ళను. నో సోలో క్రిస్టియన్స్ ఇన్ న్యూ టెస్టిమెంట్. అందుకనే నూతన నిబంధన గ్రంథంలో పేతురు, యోహాను యేసుక్రీస్తు ప్రభువారు పంపారా? ఎంతమందిగా? ఇద్దరిద్దరుగా. ఎంతమందిగా పంపాడండి? ఇద్దరిద్దరు. హీ హాస్ సెంట్ అవుట్ పీపుల్ 2 by 2. చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకనే పౌలు, బర్నబా మనం గమనించగలం. పౌలు, మార్కు, పౌలు, సిలాసు, పౌలు, అపోస్తలుడైన పౌలు, తిమోతి,
చాలా మనకి ఇద్దరిద్దరుగా నూతన నిబంధన గ్రంథంలో కనపడతారు, కానీ నో సోలో క్రిస్టియన్స్. ఈరోజు సంఘం యొక్క సహవాసం, మిగతా యవ్వనస్తుల యొక్క సహవాసం, మిగతా యవ్వనస్తుల యొక్క సహవాసంలో చేయి పట్టుకుని చేయి కలిసి నశించిపోయే ఆత్మల్ని మీ చేతులతో రక్షించబడే యవ్వన జనాంగముగా ప్రభు మిమ్మల్ని లేపాలనేదే మా ప్రార్థన. లెట్ గాడ్ రైస్ దోస్ యంగ్ పీపుల్ హూ కెన్ స్టాండ్ ఇన్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్. నేను అంటాను, అందుకనే లాస్ట్ మంత్లో we had a very big group of Baptist churches in Hyderabad. A meeting conduct చేసాం, అవును కదా, ఫెలిసిటేషన్ మీటింగ్. సిటీ బ్యాప్టిస్ట్ చర్చెస్ థీమ్ ఏంటో తెలుసా? సిటీ బ్యాప్టిస్ట్ చర్చెస్ థీమ్ ఏంటి? సిటీ బ్యాప్టిస్ట్ చర్చెస్ థీమ్ లాస్ట్ మంత్లో బర్నింగ్ ల్యాంప్. సిటీ బ్యాప్టిస్ట్ చర్చెస్ థీమ్ ఏంటి లాస్ట్ మంత్లో? బర్నింగ్ ల్యాంప్. ఎవరి కోసం? అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటాను, ఏంటో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో నశించిపోయే తెగలు ఎన్నో తెలుసా? 306 దేవుణ్ణి తెలియని తెగలు తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో దేవుణ్ణి ఎరగని తెగలు ఎన్నో తెలుసా? జస్ట్ ఐ టేక్ విజయవాడ యాజ్ ఎ ఎగ్జాంపుల్. 158 తెగలు నా విజయవాడ సిటీ కాలు బయట పెడితే దేవుణ్ణి ఎరగని వ్యక్తులు. ఇఫ్ ఐ గో ఫ్రమ్ కోయా విలేజ్ టు విలేజ్ ఐ కెన్ షో. గ్రామం నుంచి గ్రామానికి వెళ్తే 52 గ్రామాలు, ఒక్క సంఘం లేదండి. 52 గ్రామాలు, ఒక్క చర్చ్ లేదా? వేర్ ఆర్ ద యూత్ ఆఫ్ అవర్ బ్యాప్టిస్ట్ చర్చెస్? నేను అంటాను, ఈరోజు మిషనరీలు మన బ్యాప్టిస్ట్ చర్చెస్లో ఎందుకు లేకవరు? వై డోంట్? బికాస్ వీ డోంట్ హ్యావ్ ఫెలోషిప్. మనము సోలో క్రిస్టియన్స్ అయ్యాం. వి బికేమ్ సోలో క్రిస్టియన్స్. When you are together, you can win this nation together. మర్చిపోదా మాట. When we are together, we can win this nation together. చాలా ప్రాముఖ్యమైన మాట. మనకి ఫెలోషిప్ అవసరం మన సమస్యలు పంచుకోవటానికి. ఈరోజు ఎవరి దగ్గరికన్నా ఓపెన్గా వెళ్ళి, అన్న నాలో ఈ పాపం ఉంది, నేను బయట పడలేకపోతున్నాను, నాకు హెల్ప్ చేస్తావా? ఆర్ యూ అకౌంటబుల్ టు ఎనీవన్? నేను అంటాను, యూత్గా నువ్వు ఎవరికి అకౌంటబుల్? లేదా నాలో ఉన్న పాపం ఎవరికి కనపడకూడదు అని ఒంటరిగా ఉంటున్నావా ఇంట్లో? నేను ఎవరితో కలవను, ఎవరితో వెళ్ళను, ఎందుకంటే నా గురించి అందరికి తెలిసిపోద్దమ్మో అనుకుంటారు చాలా మంది. నో నో నో, గాడ్ డోంట్ వాంట్ సోలో క్రిస్టియన్స్. ఈరోజు యవ్వన బృందమా, ఉగ్రతలోంచి రక్షణలోకి నడవటానికి యు నీడ్ అదర్స్ హెల్ప్. ఈరోజు సహవాసం కావాలి, కలిసి కట్టుగా పని చేయటం కావాలి. 3వ మాట మనం చదువుకున్న 20వ వచనంలో మళ్ళీ చదివిస్తాను మీకోసం. లెట్ us read that verse once again. యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. 3వ మాట, వెనువెంటనే ఉగ్రతలో నుండి రక్షణలోకి వచ్చిన ప్రతి యవ్వనస్తుడు చేసే మాట ఏంటయ్యా అంటే గనక ప్రొక్లైమింగ్ క్రైస్ట్. క్రీస్తుని ప్రకటించే యవ్వనస్తుడిగా మారతావు. ఎక్కడి నుంచి? పొరలు రాలిపోయిన యవ్వనస్తుడి దగ్గర నుంచి, బాప్తిస్మములో నడిచిన యవ్వనస్తుడి దగ్గర నుంచి, సహవాసంలోకి వచ్చిన యవ్వనస్తుల దగ్గర నుంచి. 3వ మాట, దేన్ని? క్రీస్తుని ప్రకటించే యవ్వనస్తుడిగా మారే ప్రక్రియ. సాల్వేషన్ ఈజ్ నాట్. అందుకే నేను అంటాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎలా చెప్పాలండి? నేను యేసయ్య గురించి నేను చెప్పలేను. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత వచ్చాక యూత్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్పుడు వి విల్ డూ సంథింగ్ ఇన్ దిస్ ఏరియా. నో 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 నో. దేవుడు అప్పటిదాకా నీ కోసం ఆగట్లా. వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, క్రీస్తుని ఎరిగిన వెనువెంటనే నీలో నాలో మండాల్సిన ఉద్యమం ఏంటో తెలుసా? ప్రభు యొక్క రక్షణ మార్గం వైపు ప్రజల్ని నడిపించటం. లెట్ us bring people. నేను అంటాను, మన యూత్, ఈ చర్చ్ యూత్, అలాగే ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఎవ్రీ యూత్, యూ హ్యావ్ ద కెపాసిటీ. మీరు కొంతమంది ఆత్మల్ని రక్షించగలరు. నమ్మితే స్తోత్రం చెప్దాం ఒకసారి. We have the capacity. దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృప ఏంటయ్యా? పౌలు గారి జీవితం నుంచి నేర్చుకోగలిగింది ఏంటంటే 20వ వచనం మనకు కనపడి, వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించుచు వచ్చును. ఇన్ కాలేజెస్, ఇన్ క్యాంపసెస్, ఇన్ యువర్ జాబ్,
నీ ఫ్యామిలీ, నీ రిలేషన్షిప్, నీ ఫ్రెండ్స్ మధ్యలో ఈరోజు క్రీస్తుని ప్రకటిస్తున్నావా? ఆర్ యు అషేమ్డ్ ఆఫ్ క్రైస్ట్? నేను అంటాను, నువ్వు యేసయ్య గురించి, యేసయ్యని నమ్ముకున్నందుకు సిగ్గుపడే వ్యక్తివా? ఐ వాజ్ నెవర్ అషేమ్డ్ ఆఫ్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత నుంచి ఐ వాజ్ నెవర్ ఎవర్ అషేమ్డ్ ఆఫ్ క్రైస్ట్. యు నో వాట్? ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు తప్పితే నా జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరని నాకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువారి వల్ల కాకపోతే ఇక ఎవరి వల్ల కాదు నన్ను బతికించటం అని నాకు అర్థమైంది. నాకు ఇంకా బాగా జ్ఞాపకం, మా అమ్మ చేసినటువంటి హోమాలు, మా తల్లిగారు చేసినటువంటి యాగాలు, యజ్ఞాలు, పూజలు, బలి అర్పణలు ఏవి నా జీవితాన్ని తప్పించలేకపోయారు. తమిళ బ్రాహ్మణ సంఘ అధ్యక్షురాలైన మామి గారు వచ్చనేవాళ్ళు, బొప్పన శివ పార్వతి, నీ కొడుకు చచ్చిపోతాడు, నీ కుటుంబానికి విడుదల లేదు. కాటి కాపరి ఇంటి ఎదురుగుండా వచ్చి బూడిద చల్లి, శివపార్వతి నీ కుటుంబం అంతా చచ్చిపోతారు, ఎవరు బతకరు అని చెప్పిన దినాలు మాకు బాగా జ్ఞాపకం. 12 సంవత్సరాలుగా చేతబడి శక్తుల ప్రభావం మా కుటుంబాన్ని అతలాకుతలం చేసేసింది. ఈరోజు చెప్పటానికి వివరించడానికి కూడా వీలు కాని పరిస్థితి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే, ప్రతి అమావాస్యకి నా ముఖమంతా నల్లగా మారిపోయేది, నా కళ్ళు ఎర్రగా వికృత రూపంలోకి మారిపోయాయి. వి వేర్ పయస్ డివోటీస్, చాలా భక్తితో ఆరాధించే వాళ్ళమే. ఐ డోంట్ నో వై ఐ వాజ్ డీమన్ పొసెస్డ్. నా జీవితంలో నా 11వ ఏటనే దురాత్మ శక్తులు నా జీవితాన్ని పాడు చేసేసాయి. మా అమ్మ ఇంట్లోనే 2 చేతులకి 2 కాళ్ళకి చైన్ వేసి లాక్ వేసి రైల్వే పోలీస్ క్వార్టర్స్లో ఒక ఇంట్లో పెట్టాల్సిన కర్మ నా జీవితానికి పట్టింది. అమావాస్య వస్తే చాలు ఇంట్లో తలుపులు బద్దలు కొట్టుకుని పారిపోతుండేవాడిని. ఐ వాజ్ ఎ జీరో, ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్. నేను ఎడ్యుకేషన్ పరంగా ఐ వాజ్ ఫెయిల్డ్. నేను చెప్పగలను, ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ సన్, ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐ వాజ్ ఫెయిల్డ్, బట్ ఇట్ వాజ్ జీసస్. నేను చాలా స్పష్టంగా ఈ మాటను చెప్పగలను. ఆ రోజుల్లో మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ నా యొక్క ఎత్తు, నా యొక్క రంగు, నా యొక్క వస్త్రాలు ఇంట్లో నుంచి పారిపోయిన ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ కంట్రోల్ రూమ్స్కి ఇచ్చి నా కుమారుడి పేరు బొప్పన నాగమల్లేశ్వరరావు, ఎత్తింటుంటాడు, చామన్ ఛాయ, వాడిని వెతకండి అని బతిమాలుకున్న దినాలు నాకు ఇంకా బాగా జ్ఞాపకం. ఐఎమ్ వెరీ వెల్ రిమెంబర్ అబౌట్ దోస్ సిచ్యువేషన్స్. నా జీవితంలో ఎవ్వరూ విడుదల ఇవ్వలేని పరిస్థితులు నాకు ఇంకా బాగా జ్ఞాపకం. ఎవరి వల్ల కాని స్థితి నాకు ఇంకా బాగా జ్ఞాపకం. ఈరోజు యవ్వనస్తుడిగా నా జీవితం మార్పు చెందటానికి కారణం ఏంటయ్యా అంటే గనక, నేను ఆరాధించని, నేను విశ్వసించని, నేను ఎరగని యేసయ్య నాకు ప్రత్యక్షం అవటం. దట్ ఈస్ వాట్ ద అల్టిమేట్ లవ్ ఆఫ్ జీసస్. నీ జీవితంలో నువ్వు ఎరగకపోవచ్చు, నిన్ను ఎరిగాడు దేవుడు. You may be failure, but God wants you. You may want to end your life, still God wants you. నువ్వే కావాలి దేవుడికి, మీరే కావాలి దేవుడికి. నిన్నే నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నీ ద్వారానే పని జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎయిదర్ యూ ఆర్ నో వన్. నువ్వా లేకపోతే ఎవరు లేరు. ప్రభువుకి నువ్వే. ఈరోజు చాలా జాగ్రత్తగా ఒక మాట నీ మైండ్లో డైల్యూట్ అవని, నువ్వు, there is no one except you. నేను అంటాను యూనిక్ గా మీ పేరు పెట్టి ఈ రోజు గనక, ఇఫ్ యు ఆర్ వాకింగ్ అవే ఫ్రమ్ వ్రాత్, ఉగ్రతలోంచి నడుస్తున్న వ్యక్తివైతే గనక రక్షణలో నిలబడి ఒక మాట చెప్పగలవు, యేసయ్యని ప్రకటిస్తాను అని, యేసయ్యని ప్రకటిస్తా అని స్పష్టంగా చెప్పగలవు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత విజయవాడ ఏలూరు లాకుల దగ్గర ఒక 3 చెత్త కుండీలు ఉండేవి. ఆ 3 చెత్త కుండీల పక్కన బట్టలు చించేసుకుని పిచ్చోడ్లాగా రోడ్డు మీద నడుచుకుంటూ గట్టిగా అరుస్తూ, కేకలేస్తూ, ఏడుస్తూ, ఎప్పుడు చూసినా చచ్చిపో అనేటువంటి మాట వినపడుతుండేది. ఒక 12 ఏళ్ల యవ్వనస్తుడు విజయవాడ రోడ్ల మీద నడుస్తూ, మంచి కుటుంబంలో పుట్టి, ధనంకి తక్కువ లేదు, ఆస్తికి తక్కువ లేదు, పేరుకి తక్కువ లేదు, ప్రఖ్యాతికి తక్కువ లేదు, దేనికి తక్కువ లేదు, కానీ ఐ వాజ్ లాస్ట్, నశించిపోయే ఒక వ్యక్తిగా బట్టలు చించేసుకుని రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదువుతూ, సైకిల్ని, బుక్స్ను ఒక చోట పడేసి రోడ్డు మీద నడుచుకుంటూ, ఏడ్చుకుంటూ, పిచ్చోడ్లాగా కేకలేస్తూ దురాత్మ శక్తులు ఒకటే చెప్పే, చచ్చిపో, కూర్చుంటే చచ్చిపో, నుంచుంటే చచ్చిపో, కూర్చుంటే ఉరేసేసుకోవాలనిపించేది,
నుంచుంటే వడిగా ప్రవేశిస్తున్న ఏలూరు లాకులో కాల్వాలో దూకి చచ్చిపోవాలనిపించేది. అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఎక్కి చచ్చిపోవాలనిపించేది. బికాస్ సాటన్ వాంట్స్ టు డిస్ట్రాయ్ మై లైఫ్. సాతాను ఎప్పుడూ కూడా యవ్వనస్తులంగా మన జీవితాల్ని పాడు చేయటానికే వాడు ఉంటాడు అని చెప్పటానికి నా జీవితం ఒక ఉదాహరణ. బస్ స్టాండ్లో పడుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు కర్రలతో వచ్చి కొట్టేవాళ్ళు, రే ఇడు అడుక్కు తినేవాడు అని చెప్పి. రైల్వే స్టేషన్లో పడుకుంటే రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్లో నుంచి ఎత్తుకుని వచ్చి బయటపడేసేవాళ్ళు. ఒక్క పూట ఆహారం కోసం బేకరీ ఎదురుగుండా నిలబడి ఎవరన్నా ఒక రొట్టె ముక్క వేస్తే తిందాం అన్న పరిస్థితి నాది ఆ రోజుల్లో. ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ హూ కుడ్ హెల్ప్ మీ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్, దట్ వాస్ మై సిచ్యువేషన్. అది నా పరిస్థితి ఆ రోజుల్లో. యేసుక్రీస్తు ప్రభు వారు తెలియక అదే చెత్త కుండీల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆ 3 చెత్త కుండీల దగ్గర పందులు పడుకునే దగ్గరే పడుకునేవాడిని, కుక్కలు పడుకునే దగ్గరే పడుకునేవాడిని. అవి తిన్నే పళ్ళల్లోంచే తిన్న పరిస్థితి నా పరిస్థితి. 6 సంవత్సరాలు బట్టలు చించేసుకుని రోడ్డు పక్కన పిచ్చోడ్లాగా తిరిగిన బ్యాక్గ్రౌండ్ నాది. దట్ వాస్ మై స్టేటస్. ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ ఎనీథింగ్, ఈరోజు ప్రభువు జీవితాల్ని ఉగ్రతలోంచి మారుస్తాడా అండి అంటే కనుక ఐఎమ్ ద విట్నెస్. గాడ్ చేంజెస్ పీపుల్. దేవుడు మార్చగలడు. యేసయ్య కంటే శక్తిమంతుడు లేడు అన్న మాట మైండ్లో వేసుకో. ఈరోజు నిన్ను ఉగ్రతలోంచి తప్పించటానికి ఆయన కంటే శక్తిమంతుడు లేడు. ఈరోజు నీ భవిష్యత్తుని మార్చటానికి, నో మ్యాటర్ హౌ ఫెయిల్డ్ యు ఆర్, యు మే బి జీరో, that doesn't matter for my Jesus. అది ఏ మాత్రము కూడా నా ప్రభువుకి అక్కర్లా. బట్ స్టిల్ he wants you. నువ్వే కావాలి ప్రభువుకి. నువ్వే ఈరోజు ప్రభువుకి కావాలి. ఎందుకో తెలుసా? నీ ద్వారా ప్రభు ఆయన పని జరిగించుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఐ వాస్ లాస్ట్. నా జీవితంలో సువార్త లేదు. బాబు, యేసయ్యా అని ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, నిన్ను రక్షణలోకి నడిపిస్తాడు, నువ్వు ఇలాంటి శ్రమల్లోంచి వెళ్ళక్కర్లేదు అని చెప్పేవాడు ఆ రోజులో నాకు లేడు. దెర్ వాజ్ నో వన్. ఈరోజు యవ్వనస్తులంగా మన జీవితంలో ఉగ్రతలోంచి తప్పించడానికి దేవుడు ఎంతగా మీకోసం ఆశపడుతున్నాడో, దిస్ ఈస్ ద రైట్ టైం. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. 3 అడుగుల గురించి నేను చెప్పడానికి ఇష్టపడ్డాను. మొట్టమొదటి అడుగు, నీ కంట్లో ఉన్న పొరలు ఇంకా రాలేదేమో. ఈ రోజైనా నీ కంట్లో ఉన్న పొరలు రాలిపోవటానికి ఒక నిర్ణయం తీసుకోగలవా? ఒకవేళ నీ జీవితం ఇంకా పూర్తిగా మార్పు చెందకుండా సగంలోనే ఆగిపోయావేమో. ఎవరికి చెప్పట్లా, రహస్యంగా జీవితాన్ని గడుపుతున్నావా? నో, లెట్ us be open. నీకు సహవాసం కావాలి. యు నీడ్ హెల్ప్. అందుకనే మేము ఇక్కడ ఉన్నాం. దట్స్ వై దిస్ యూత్ మీటింగ్. వి వాంట్ టు హెల్ప్ యూ టు టర్న్ ఫ్రమ్ wrath టు సాల్వేషన్. ఉగ్రతలోంచి రక్షణలోకి అడుగులు వేయటానికి ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు అన్న ఫెలోషిప్లోకి నువ్వు రావాలని మా ఆశ. 3వదిగా, లెట్ us proclaim జీసస్. యేసయ్యని ప్రకటిద్దాం. ఏమైనా, ఏ పరిస్థితిలో అయినా, ఏ కష్టం వచ్చినా ఒక యవ్వనస్తుడిగా నేను మండుచు ప్రకాశించు జ్యోతి వలె ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలబడతాను అన్న ధైర్యం నీలో ప్రభు ఇవ్వాలి. ఐ విల్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. ఎవరు నిలబడకపోయినా నేను నిలబడతానండి ప్రభు కోసం. ఎవరు వచ్చినా రాకపోయినా ఐ విల్ బి దేర్ ఫర్ జీసస్. ఏ పరిస్థితి వచ్చినా ప్రభు కోసం నేనున్నాను అని ఈరోజు చెప్పగలిగిన యవ్వనస్తులు మన మధ్యలో ఉన్నారా? ఈరోజు చెప్పగలిగే వ్యక్తిత్వంలోకి నువ్వు అడుగులు వేసుకుని నడవగలిగే స్థితిలో ఉన్నావా? జస్ట్ 3 things. లెట్ మీ షేర్ ఫైనల్ థింగ్ అండ్ క్లోజ్. ఆఖరిగా ఒక మాట చెప్పి త్వరగా ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాను. 23వ మాట దయచేసి గమనిద్దాం. 9వ అధ్యాయం 23వ మాట. అనేక దినములు గతించిన పిమ్మట అతన్ని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారి అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద ఏం చేస్తున్నారంట? కాచుకొను చుండిరి. ఉగ్రతలో నుండి రక్షణ వైపు అడుగులేసిన ఏ యవ్వనస్తుడికైనా ఈరోజు ప్రస్తుతం ఇమీడియట్ వెంటనే నీకు వచ్చే బహుమానం ఏంటో తెలుసా? ఎక్స్పెక్ట్ పర్సిక్యూషన్. యవ్వన జనాంగమా, హింసని ఎదురు చూడు. హింసని ఎదురు చూసి ఉగ్రతలో నుంచి రక్షణలోకి అడుగులు వేద్దాం. ఐ ఆమ్ ఏ మిషనరీ. నేను ఒక మిషనరీని. ఐ నో ద డిఫికల్టీస్ ఆఫ్ ఎ మిషనరీ.
గడిచిన 2 సంవత్సరాల్లో నాతో పాటు నాకు తెలిసిన నా యవ్వనస్తులైనటువంటి మా మిషనరీస్ 6 హతసాక్షులు, 6 మెంబర్స్. నా బెస్ట్ ఫ్రెండ్ సహదేవ్ ఛత్తీస్గఢ్లో సేవా పరిచయం చేస్తున్నాడు. హీఈస్ జస్ట్ 24 ఇయర్స్, 24 సంవత్సరాలు. అటు చాలాసార్లు చెప్పాను, రే అది చాలా డేంజర్ ప్లేస్, అక్కడ నువ్వు చేయలేవురా, అక్కడ ఉండలేవు అంటే కనుక నో, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ జీసస్ రా. నేను చచ్చిపోయే ముందు కనీసం ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గర చచ్చిపోవాలి, అది నా ఆశ అని చెప్పాడు. హీ హాజ్ నో ఫుడ్ టు ఈట్. తినటానికి సరైన ఆహారం లేదు, వేసుకోవటానికి సరైన బట్టలు లేవు వాడికి. He don't have modern bikes like we have. Modern bikes ఏమీ లేవు తనకి. He doesn't have a good home. సకము విరిగి పడిపోయినటువంటి బ్యాంబూ హౌస్ లో ఉంటూ 18 విలేజెస్ కి సువార్త ప్రకటించాడు. 18 విలేజెస్. లాస్ట్ ఇయర్ when I was in US, నాకు ఒక కాల్ వచ్చింది. వాళ్ళ ఆవిడ ఫోన్ చేశాను, అన్నా సహదేవ్ కనపడట్లేదు, ఇట్స్ బిన్ 1 day, ఒకరోజు అయిపోయిందన్న, సహదేవ్ కనపడట్లేదు అని చెప్పాను. కానీ ఏమవుదక్క, నువ్వు భయపడి, మాకు ప్రేయర్ చేస్తున్నాం మేమందరం, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, ఎక్కడున్నా తిరిగి వచ్చేస్తాడు, ఎక్కడికన్నా వెళ్ళాడేమో అని చెప్పాం. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయాయి, 3 రోజులు అయిపోయాయి, తిరిగి రాలా. 3వ రోజు మాకు చాలా, మా హృదయాలన్నీ వేదన. ఒక ప్యాషనేట్ యవ్వనస్తుడు, ఒక ప్యాషనేట్ మ్యాన్, 24 సంవత్సరాలు, తిరిగి రాలా. అడవిలో వెతుక్కుంటూ ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటే కొద్దిగా ముందుకెళ్ళాక మా కళ్ళకు కనపడింది ఏంటంటే, సగం నరికేసిన ఒక కాలు మా కళ్ళు ఎదురుగుండా కనపడింది. వి టుక్ దట్ లెగ్, ఆ కాలుని తీసుకున్నాం, ఇంకొద్దిగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాం. వి గాట్ హిస్ హాఫ్ బాడీ, సగం బాడీ కనపడింది. ఆ సగం బాడీ మీద ఆన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బాడీ దేర్ వాజ్ మార్క్. ప్రతి స్థలంలో, బాడీ మీద ప్రతి స్థలంలో కత్తి ఘాటు పెట్టని స్థలం లేదు. లెట్ మీ టెల్ యూ ఓపెన్లీ, ఐ హ్యావ్ పిక్చర్స్ ఇఫ్ ఐ కెన్ షో. ప్రతి స్థలములో ఒక ఘాటు. తర్వాత మాకు వచ్చిన లెటర్ ఏంటో తెలుసా? వి కెప్ట్ ఎవ్రీ మార్క్ ఆన్ హిస్ బాడీ బికాస్ హీ వాజ్ నాట్ విల్లింగ్ టు డినై జీసస్ క్రైస్ట్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరించడానికి ఇష్టపడలా. అందుకనే కత్తితో అన్ని ఘాట్లు పెట్టారంట. అన్ని ఘాట్లు ఎందుకయ్యా అంటే గనక హీ వాజ్ రెడీ ఫర్ పర్సిక్యూషన్, హీ వాజ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఈరోజు యవ్వనస్తులు, ఆర్ యూ రెడీ టు ఫేస్ ఎనీథింగ్? దెన్ నో వన్ కెన్ స్టాప్ గాస్పెల్ ఎక్స్ప్లోజన్. ఎవ్వరు ఆపలేరు. ఈరోజు యవ్వనస్తులంగా, యవ్వన బృందంగా ఈరోజు మీ చర్చ్, ఇఫ్ యూ కుడ్ ట్రైన్ ఫ్యూ మిషనరీస్, ఐ విల్ టెల్ యూ, 2238 అన్రీచ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా, 2239 తెగలు. నేను అంటాను, లెట్స్ టేక్ 5 years ఆఫ్ విషన్. 5 సంవత్సరాల్లో ఇఫ్ వి బాప్టిస్ట్ చర్చెస్ అగైన్ కుడ్ సెండ్ మిషనరీని తిరిగి పంపించగలిగితే భారతదేశంలో ప్రతి తెగ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చిందంతే. ప్రతి తెగ యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తుంది. ప్రతి తెగ యేసుక్రీస్తు ప్రభువారు నిజ రక్షకుడు అని చెప్పగలిగే ధైర్యం కలిగిన మీలాంటి యవ్వనస్తులు ప్రభు కోసం కావాలి. లెట్స్ వాక్ ఫ్రమ్ వ్రాత్ టు సాల్వేషన్. లెట్స్ వాక్. అందుకే 4వ ప్రాముఖ్యమైన మాట, హీ డిడ్ నాట్ ఫియర్ పర్సిక్యూషన్. అపోస్తలుడైన పౌలు భయపడలా. పౌలు ఎందుకు భయపడలేదయ్యా అంటే కనుక, అంతియోకియా నుంచి దెర్బే నుంచి లుస్త్రా నుంచి ఇకోనియం నుంచి దెస్సలోనికా నుంచి బెరియా నుంచి వెళుతూనే ఉన్నాడు. కానీ హీ డిడ్ నాట్ స్టాప్ హిస్ 6803 మిషనరీ జర్నీస్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒకటే మా అభిలాష, ప్రియ యవ్వన జనాంగమా, మన కంట్లో ఉన్న పొరలు ఊడాయా? సహవాసాన్ని కోరుకుంటున్నావా? రహస్య జీవితాన్ని కోరుకుంటున్నావా? 3వదిగా, నీ జీవితంలో క్రీస్తుని ప్రకటించడానికి నిలబడ్డావా? 4వదిగా, నీ జీవితంలో, నా జీవితంలో లెట్ us ఎక్స్పెక్ట్ పర్సిక్యూషన్. హింసకి ఎదురు చూద్దాం, భయపడం, ముందుకు అడుగులు వేయగలం. భయపడం ఏ పరిస్థితి వచ్చినా, ఎందుకంటే ప్రభు కోసం ఈరోజు నా మనసు మారి ప్రభు కోసం నిలబడతాను అని చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. దయచేసి కళ్ళు ముద్దాం. ఈ సమయాన్ని కొయ్యర్ వారికి ఇవ్వటానికి ముందు నేను అందరం కళ్ళు మూసి, దోస్ ఆర్ వాచింగ్ ఆన్ లైవ్, ఎవ్రీవన్ నువ్వు ఉన్న స్థితిలోనే ఒక్కసారి కళ్ళు మూసి
నా 2 చేతులు స్కాబీస్ వచ్చి తినేసి సగం చచ్చిపోయి చెత్త కుండీలు పక్కన పడిపోయి ఉన్నప్పుడు there was a God who saw me. నా స్థితి గమనించిన ఒక దేవుడు ఉన్నాడు. నా పరిస్థితి మార్చిన, నా ఉగ్రత జీవితాన్ని, నా పాపాన్ని, నా పాప శాపాన్ని మార్చిన ఒక దేవుడున్నాడు. ఈరోజు నీ జీవితంలో ప్రభువుని ఎందుకు ఇన్ని సంవత్సరాలు నమ్ముకోలేదో నాకైతే తెలియదు. కానీ డ్యూరింగ్ దిస్ పాండమిక్, ఈ అస్థిరమైన పరిస్థితుల్లో, ఈ అస్థిరమైన దినాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉగ్రత నుండి ఈరోజు నాకు అడుగులు వేయాలని ఉంది. ఈరోజు ప్రభువుని విశ్వసించాలని ఉంది అని ఎక్కడున్న వారిలో కానీ, లైవ్లో వీక్షిస్తున్న వారు కానీ, వి మే నాట్ బి ఏబుల్ టు సీ యూ, బట్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. కానీ దేవుడు చూస్తున్నాడు, మర్చిపోవద్దు. దేవుడు చూస్తున్నాడు. మీరున్న స్థలములో లేచి నిలబడగలిగితే, నాకు ఉగ్రతలో ఉండి లక్ష్యంలోకి నడవాలని ఉంది. ఉగ్రతకి సమీపమైన పాత్రలం. మా మంచితనం కాదు, మా గొప్పతనం కాదు, మా డబ్బు, మా చదువు, మా యోగ్యత ఏది కాదు ప్రభువా. మా పాప పరిహారకుడివి నువ్వు, మా రక్షణకి కారణం భూతుడవు నువ్వు. నువ్వు తప్ప ఎవరు రక్షించలేరు ప్రభు, నువ్వు తప్ప ఎవరు మార్చలేరు. నువ్వే జీవితాల్ని మార్చగలిగిన నిజ రక్షకుడివి. ఈరోజు ఎంతమంది యమన బిడ్డలైతే వారి జీవితాల్ని నీకు సమర్పించి ప్రభు, మా వల్ల కాదు, నీ సహాయం మాకు కావాలి అని ఎదురు చూస్తున్నారు. ప్రభువా, దయచేసి నీ బిడ్డలతో మాట్లాడు, దయచేసి నీ బిడ్డల హృదయాల్ని సంధించు. నీ శక్తి కలిగిన కార్యాల్ని మా యవ్వనుల జీవితాల్లో మీరు జరిగించండి. మండుచు ప్రకాశించు జ్యోతుల వలె మా యవ్వనులు ఉండాలి ప్రభువా. వారి భవిష్యత్తుని, వారి జీవితాల్ని మీ చేతులు కప్పచెప్తు. ఈరోజే రక్షణ భాగ్యం మా బిడ్డలకి కలుగు చేయండి. నీ సిలువ చెంతకొచ్చి నీ పాదాల చెంత చేరి నిన్ను బతిమాలుకుంటున్నాం ప్రభువా. నువ్వు తప్ప దిక్కెవరు నాన్న? నువ్వే ఒక గొప్ప మార్పు కలగ చేయమని ప్రతి యవ్వన బిడ్డని మీ చేతులు కప్పచెప్తా. రక్షణ వైపు అడుగులు వేసిన ప్రతి బిడ్డ తల పైకెత్తమని రోజు నీ సంఘంలో ఒక అద్భుతమైన పాత్రలుగా వాడబడటానికి, నీ కోసం సంఘంలో, సమాజంలో బలవంతుని చేతిలో బాణాలుగా నిలబడటానికి సహాయం దయచేయము. మహిమ, ఘనత, ప్రభావాలు ఈ ప్రోగ్రాం ద్వారా కేవలం మీరు మాత్రమే పొందుకోమని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. అన్ని విషయాల్లో నీకే మహిమ ప్రభువా. నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.